మీరు వ్లాగ్స్ అడిగిరని చేస్తున్నా. ఇవి నేను నైట్ సోక్ చేసుకున్న ఆల్మండ్స్ ఇవి. అండ్ అవి చియా సీడ్స్ వాటర్. అండ్ ఇవాళ టిఫిన్కి వచ్చేసి పెసరట్టు వేద్దామని, పెసరట్టు మార్నింగ్ లేవంగానే పిల్లలు లేసేలోపు నేను టిఫిన్ చేస్తా. సో చట్నీకి ఇంకా పల్లీలు పెట్టేసిన స్టవ్ మీద. వాళ్ళు లేసేలోపు వంట అన్న అయిపోతాయి. విధాత్రి కూడా రెడీ అయినాక నేను ఆరుష్ని లేపుతా. ఆరుష్ ఈ మధ్య బాగా లేట్ చేస్తున్నాడు పడుకునేందుకు. సో వాడిని కొంచెం లేట్గానే లేపుతా. అండ్ ఈలోపు పల్లీలు సిమ్లో పెట్టేసి కూరగాయలు కూడా కట్ చేసుకున్న, సొరకాయ. అండ్ నేను ఏంటంటే వెజిటేబుల్ రిఫైన్డ్ ఆయిల్ వాడను కుకింగ్ చేసేందుకు. ఇది కొబ్బరి నూనె. అండ్ ఇవి రోస్ట్ అయిపోయినాయి. ఇవి నేను పొట్టు తీయడం అట్లా ఏం చేయను, డైరెక్ట్ అంతే మిక్సీ పడతా. ఈలోపు స్టవ్ మీద కర్రీకి కూడా ప్రిపరేషన్. పసుపు బాగా ఎక్కువనే వేస్తాం కర్రీస్లలో. అండ్ పసుపు వేసేసి ఇక కర్రీ పెట్టేసిన. అండ్ చట్నీ కూడా పల్లీ చట్నీ అండ్ మిక్సీకి అది కూడా రుబ్బేసిన పెసర్లు. అండ్ ఇందులోపు జెప్టోలో ఆర్డర్ పెట్టిన కొత్తిమీర అయిపోతే ఆరుష్కి ఈవినింగ్కి కొత్తిమీర జ్యూస్ కావాలి. సో అది వాష్ చేసుకొని ఏంటంటే సాల్ట్ వాటర్లో 1/2 అవర్ నానబెట్టి తర్వాత చేసేస్తా. కూరలోకేమో సింపుల్గా అంతే ఫ్రై చేసేసిన. కూర కారం వేసిన టేస్ట్ కోసము. ప్లెయిన్ కారం వేస్తే అంత టేస్ట్ రాదు, వీళ్ళు ఇష్టపడరు అని చెప్పేసి. అండ్ కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది, చట్నీ ప్రిపరేషన్ అయిపోయింది. ఈలోపు విధాత్రి లేసింది. డోర్ ఓపెన్ చూస్తే మొత్తం ఇలా ఉంది. నైట్ వర్షం వచ్చేసింది కాబట్టి ఇట్లుంది. విధాత్రికి బ్రష్ చేస్తున్నా. ఇద్దరికి ఒకటే పేస్ట్, ఇది కెమికల్ ఫ్రీ పేస్ట్, ఇదే వాడతాను ఆరుష్కి విధాత్రికి. ఆరుష్ ఇంకా లేవలేదు. ఈలోపు నేను విధాత్రికి స్నానం చేపించి స్టవ్ మీద రైస్ వేస్తా. రైస్లోనే ఇట్లా కరివేపాకు వేసి ఉడకబెట్టేస్తా. విధాత్రి లేసింది. ఇంకా అన్న లే అని వాడిని లేపుతుంది. వీడు మళ్ళీ పరుపు మీదకి వచ్చిండు. ఎప్పుడు మ్యాట్ మీదకి వెళ్ళిండో తెలీదు, జిమ్ మ్యాట్ మీదకి. అది లేపితే మళ్ళీ పరుపు మీదకి వచ్చిండు. లేవను అని ఏడుపు. ఇంకా నైట్ ఏమో లేట్ చేస్తున్నాడు. వన్స్ స్లీప్ వేసినాక లేవట్లేడు. ఇదివరకు అయితే మధ్యరాత్రులు ఊక లేసేది కానీ ఇప్పుడు లేట్గా పడుకుంటున్నాడు కానీ లేవట్లేడు. మధ్యలో ఒక 6 months అయితే బాగా పడుకుండు, ఎర్లీగా పడుకుండు. మళ్ళీ స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండే, మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ అయినాయి. అండ్ వీడు కూడా స్నానం చేసి ఇంకా రెడీ అయిండు. నేను ఎక్కడ యూనిఫామ్ వేస్తానా అని చెప్పేసి ముందే డ్రెస్ ఈయనగారు సెలెక్ట్ చేసుకున్నాడు. ఏం కాదు, ఇట్స్ ఓకే. టీ షర్ట్ వేసుకున్నావుగా, మళ్ళీ టీ షర్ట్ కూడా తీసేస్తా, టీ షర్ట్ కూడా ఇప్పేస్తా మళ్ళీ. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. లోపల టీ షర్ట్ ఉంది కదా నాన్న, లోపల టీ షర్ట్ ఉంది కదా. గుడ్ బాయ్. హై ఫైవ్. హై ఫైవ్. నెక్ రేస్ లే. లోపల చెడ్డీ ఉంది కదా. ఓకే, తిన్నాక వేసుకుంటావా లెక్క? ఓకే, ఇక్కడ తిన్నాక వేసుకో. షర్ట్ ఉంచుకో, టీ షర్ట్ ఉంది లోపల ఉంచుకో. బటన్స్ తీయొద్దు. నో, టీ షర్ట్ వేసిన కదా నీకు. నో, పెట్టుకో, బటన్స్ పెట్టుకో, క్లోజ్ చేయి. బటన్స్ ఎందుకు ఇప్పుతున్నావు ఆరుష్? నో, రానివ్వరు స్కూల్కి రానివ్వరు. లేకుంటే నేను టీ షర్ట్ కూడా తీసేస్తా ఆరుష్. ఓకే, వాడికి ఇంక ఇప్పుడు ఎలాగూ షర్ట్ వేసుకోవాలని అయితే అర్థమైంది కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టిన, దీని తర్వాత చూసుకుందాంలే యూనిఫామ్ గురించి అని. వీడు ఏంటంటే ఇప్పుడు యూనిఫామ్ తీసుకెళ్ళి స్కూల్లో ఇస్తే ఎలాంటి ఏడుపు లేదు, హ్యాపీగా వాడికల్లా వాడు ఓన్గా వేసుకుంటాడు. ఎప్పుడైనా ఎక్కువ గ్యాప్ వస్తే 10 days 15 days గ్యాప్స్ వచ్చింది అనుకోండి స్కూల్కి, మళ్ళీ కొంచెం పేచి పెడతాడు. ఓన్లీ యూనిఫామ్కి అండ్ షూస్కి, స్కూల్ షూస్కి అట్లా ఇబ్బంది పెడతాడు. మళ్ళీ నార్మల్ షూస్ ఇంటికాడ వేసుకునే అవి బాగానే వేసుకుంటాడు. వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసి ఇంకా ఈలోపు నేను స్కూల్ బాక్స్కి స్నాక్స్ ఇంకా జాంకాయలు కట్ చేసి పెట్టేసిన ఇద్దరు పిల్లలకి. ఫ్రూట్సే ఎక్కువ పెడతా స్నాక్స్కి, కారపూస ఇవి చాలా లైట్గా. అండ్ ఇది అయిపోయింది. చియా సీడ్స్ వాటర్ కూడా తాగుండు. ఏడుపు వల్ల ఫస్ట్ తాగలే, లేవంగానే ఇదే తాగాలి కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిండు ఇవాళ. బయట వాళ్ళ మామ ఉన్నాడని చెప్పేసి అటు ఇటు పరిగెడుతుండు. ఆ కార్ సౌండ్కి బయటికి వచ్చేసిరు పిల్లలు ఇక్కడ గేట్ దగ్గరికి.
ఇప్పుడు వాడు వస్తాడు, వాడే స్కూల్కి తీసుకెళ్ళాలనుకుంటా. నేను కూడా ఏం వెళ్ళను. ఇంకా సుమంత్ ఉంటే సుమంత్కే ఇచ్చి పంపించేస్తాను. నేను తమ్ముడు ఉంటే చూస్తున్నాడు కార్ ఎక్కిపించుకుంటాడా లేదా అని. అండ్ సుమంత్ వచ్చినాక అదో విధంగా యూనిఫామ్ అయితే వేసినాము. వాడు ఏడుస్తుండులే కానీ మేము పట్టించుకోవట్లేము. అటెన్షన్ ఇస్తే ఇంకా వాడు అసలు వేసుకోడు. అంటే దీర్ఘమున నార్మల్ రెండు ఎప్పుడు ఉంటానే వేసుకుంటుంది ఎక్కి స్నాక్స్ లంచ్ బాక్స్ అన్నీ పెట్టి బాయ్ విధాత్రి అమ్మమ్మకి విధాత్రి బాయ్. ఇటు మళ్ళీ బాయ్. ఆరుష్ బాయ్. ఆరుష్ బాయ్. ఇంకోకే కామ్ డౌన్ అయితే అయ్యిండు. స్కూల్లో ఎట్లుండు ఏందనేది విధాత్రి చెప్పిద్ది. ఇంటికి వచ్చినాక అన్నయ్య ఏడ్చిండు, ఏడవలే, ఆడుకోండు, టీచర్ మాట విన్నది, వినలే, ఇలాంటివన్నీ విధాత్రి వచ్చి ఫీడ్బ్యాక్ లాగా చెప్తుంది అడిగితే. సో అది మాకు బెనిఫిట్. అడుగుతున్నారని నేను చేస్తున్నా, ఇంకా మంచిగా చేసేందుకు ట్రై చేస్తున్నా. ఫస్ట్ వీడియో కదా ఆరుష్ కొంచెం. బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళు. విరాట్ బాయ్.